రమేష్ ఆఫీస్ నుండి వచ్చేసరికి టయర్డ్‌గా ఉన్నారు. చాలా టయర్డ్‌గా ఉంది. ఒక కప్పు కాఫీ ఇస్తావామా? అలా అని గోపికని చూసే అడిగారు. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తానండి. అలా అని చెప్పిన గోపిక వంటగదికి వెళ్ళింది. కాఫీ పెట్టి తీసుకొచ్చి రమేష్ దగ్గరిచ్చింది. అతను కూడా కాఫీ తీసుకొని తాగాడు. ఏవండి, రేపు మీకు ఆఫీస్ లీవే కదా? అలా అని గోపిక అడిగింది. అందుకు రమేష్, అవును, దానికేంటి, ఎందుకడుగుతున్నావ్ అని అడిగారు. ఏవండి, మనం కలిసి బయటికెళ్ళి ఎన్ని రోజులయింది. రేపు మీకు ఏ పని లేకపోతే ఎక్కడికైనా బయటికెళ్ళొద్దామా అండి? అలా అని గోపిక అడిగింది. అది విన్న రమేష్ కాస్త ఆలోచించాడు. తర్వాతతను, రేపాఫీస్ సెలవు, ఏ పనీ లేదు. ఖచ్చితంగా రేపు బయటికెళ్దాము. సరేనా? ఎక్కడికెళ్దాము? అలా అని అడిగాడు. అందుకామె, ఎక్కడికైనా పర్వాలేదండి. మనమిద్దరమే కలిసెళ్తే చాలా రిలాక్స్‌గా ఉంటుంది కదా! అలా అని చెప్పింది. అతను కాస్త ఆలోచించి, మన ఊరి పక్కన ఒక కొండ ప్రదేశముంది. అక్కడ నువ్వు ఇంతవరకి వెళ్ళలేదనుకుంటా. అదేమీ టూరిస్ట్ ప్లేస్ కాదు. కానీ ఆ కొండ పైనుండి చూస్తే కింద పారే ఏరు, పక్కన ఉన్న ఊళ్ళన్నీ బాగా కనిపిస్తాయి. చూడ్డానికే చాలా రమ్యంగా ఉంటుంది. నీకోకే అయితే రేపు మనం అక్కడికెళ్దాము. అలా అని రమేష్ చెప్పాడు. సరేనండి. అలా అని గోపిక చెప్పింది. ఉండు, అమ్మొస్తుందేమో అడిగి చూస్తాను. అలా అని చెప్పి అతనక్కడ్నుండి నేరుగా అమ్మ దగ్గరకొచ్చాడు. అమ్మ హాల్లో కూర్చొనున్నారు. అమ్మా! అమ్మా! అలా అని పిలిచాడు. ఏంట్రా? చెప్పు. ఏంట్రా, మీ పెళ్ళామేదన్నా నా గురించి లేనిపోనివి చెప్పిందా ఏంటి? అలాగని సణుగుతూ అడిగింది. అమ్మా! ఏంటమ్మా ఇలా అడుగుతున్నారు? మీ గురించి తను ఏం చెప్పలేదు. రేపు బయటికెళ్ళొద్దామని అనుకుంటున్నాము. మీరు కూడా వస్తారా అని అడుగుదామనొచ్చాను. అలా అని రమేష్ చెప్పాడు. ఏంట్రా, నన్నొదిలేసి మీ ఇద్దరు మాత్రం జాలీగా టూర్‌కెళ్దామని ప్లాన్ వేసుకుంటున్నారా? కని పెంచిన అమ్మనొదిలేసి ఇలా వెళ్ళడానికి మీకెలారా మనసొస్తుంది? కన్న మనసు వెన్న, బిడ్డ మనసు గడ్డ అని చెప్తారుగా, అది ఇదేనా? అలా అని చకచకా మాట్లాడసాగారు వారి అమ్మ. ఏంటమ్మా, ఇప్పుడే బయటికెళ్ళొద్దామా అని ప్లానేస్తున్నాము. వెంటనే మీ దగ్గరకొచ్చి అడిగాను. మీరేంటంటే ఇలా చిటపటలాడి నన్ను ఎగరేస్తున్నారు? నేనేం చెప్పాలనుకున్నానో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. అలా అని కాస్త టెన్షన్‌గానే అడిగాడు రమేష్. ఓ అలాగా, నేను కూడా నన్నొదిలేసి వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాను. అవును, ఎక్కడికెళ్దామనుకుంటున్నారు? అలా అని అమ్మగారు అడిగారు. అందుకు రమేష్, మన ఊరి పక్కన ఒక కొండ ఉంది కదా, దాని పైకెళ్ళొద్దామని అనుకుంటున్నాను. అలా అని చెప్పాడు. పక్కూరి కొండ పైభాగం గురించి మీనాక్షికి చాలానే తెలుసు. కాని ఇంతవరకు ఆమక్కడికి వెళ్ళిందే లేదు. దూరంలో నుండి ఒకే ఒక్కసారి ఆ కొండని చూసున్నారు. కొండ పైభాగం నుండి చూస్తే చుట్టుపక్కలున్న గ్రామాలంతా తెలుస్తాయి. అది కంటికి రమ్యంగా ఉంటుంది. ఆ కొండ కింద ఒక పారే ఏరుంది. సరేరా, నేంకూడొస్తాను. అలా అని అమ్మ చెప్పారు. అతను వెంటనే లోపలికెళ్ళాడు. భార్య దగ్గరకొచ్చాడు. అమ్మ కూడా వస్తానని చెప్పారు. అలా అని భార్య దగ్గర చెప్పాడు. మరుసటి రోజు ముగ్గురు కలిసి ఇంట్లో నుండి బయలుదేరారు. కొండపైకి ఎక్కుతూ ఆ కొండ చివరి భాగానికొచ్చారు. ఆ కొండపైన చూడటానికి చాలా వ్యత్యాసంగా ఉనింది. కొండ చివరన ఒక భాగం నేరుగా ఏరు దగ్గరికెళ్ళి ముగుస్తుంది. కింద ఒక బ్రహ్మాండమైన ఏరు ఒకటి పారుతూ ఉంది. ఆ కొండ చివరి భాగం నుండి చాలా మంది పొరపాటున కింద పడి చనిపోయి కూడా ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది లవర్స్, ప్రేమించుకునేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ప్రదేశానికే వచ్చేవాళ్ళు. ఒక నెలలో ఒక్క ఆత్మహత్య అయినా ఈ ప్రదేశంలో జరుగుతుంది. అది మాత్రమే కాదు, సెల్ఫీ తీసుకునే వాళ్ళు కూడా పొరపాటున కింద పడి చనిపోయారు. ఆ కొండ కొనభాగంలో వాళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవ్వరూ లేరిప్పుడు. వాళ్ళు ఆ కొండ చివరి భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు రమేష్కి ఒక ఫోనొచ్చింది. ఫోన్ తీసి మాట్లాడాడు. ఫోన్లో అతని మేనేజర్ మాట్లాడాడు. ఆఫీస్లో ఒక అర్జెంట్ వర్క్ ఉన్నందువలన వెంటనే అతన్ని ఆఫీస్కొచ్చేయమన్నారు. అతను ఫ్యామిలీతో పాటు బయటికొచ్చానని ఎంతో చెప్పసాగాడు. కాని ఆయన దేనికి ఒప్పుకోలేదు. అందువల్ల అతను వెంటనే అక్కడ్నుండి బయలుదేరాల్సొచ్చింది. అతను అమ్మ దగ్గరికి, భార్య దగ్గరికి వచ్చి,
ఆఫీస్ నుండి మేనేజర్ ఫోన్ చేశారు. ఒక అర్జెంట్ పని ఉందంట. వెంటనే బయలుదేరి రమ్మంటున్నారు. ఫ్యామిలీతో పాటు బయటకొచ్చానని ఎంతో చెప్పి చూశాను. కానీ ఆ వర్క్ చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ వెంటనే రమ్మంటున్నారు. అందువల్ల నేనిప్పుడు వెంటనే ఆఫీస్‌కి వెళ్ళాలి. మీరు కూడా నాతో పాటు వస్తారా? ఇంట్లో వదిలేస్తాను. లేకపోతే ఈ ప్రదేశమంతా తిరిగి చూసి మళ్ళొస్తారా? అలా అని అతనడిగాడు. ఏంట్రా ఇప్పుడే వచ్చాము. అంతలోకి ఇంటికొస్తారని అడుగుతున్నావ్? నేనీ ప్రదేశాన్నంతా చుట్టి చూసి నిదానంగానే వస్తాను. నీకు పనంత ముఖ్యమైతే నువ్వెళ్ళు. అలా అని కొంచెం కోపంగానే చెప్పారు మీనాక్షి. వెంటనే భార్యని చూశాడు రమేష్. ఏవండి, నేను కూడా కాసేపు ఇక్కడ చూసేసొస్తానండి. మీరు బయలుదేరి ఆఫీస్‌కెళ్ళండి. అలా అని చెప్పింది గోపిక. వెంటనే రమేష్ అక్కడ్నుండి బయలుదేరి ఆఫీస్‌కెళ్ళాడు. ఇప్పుడు అత్తాకోడళ్ళు మాత్రమే ఆ కొండ కొనభాగంలో ఉన్నారు. అప్పుడు అత్తయ్య మీనాక్షి, ఓసే కోడలు పిల్ల, ఈరోజు బాగా వచ్చి చిక్కుకున్నావ్. ఈ కొండ కొనభాగంలో నుంచి నిన్ను తొయ్యకపోతే చూడు. నువ్వు మాత్రం ఈ కొండపై నుండి కింద పడితే తర్వాత నీ ఎముక ఒక్కటి కూడా మిగలదు. ఈ రోజుటితో నీ జీవితానికి ఒక ఎండ్ కార్డేస్తానే. అలా అని మనసులో అనుకున్నారు. అదే సమయంలో గోపిక తన మనసులో, అత్తమ్మా, నేను మిమ్మల్ని ఈ కొండపై నుండి కుండను దొర్లిపించినట్టు దొర్లిపించకపోతే చూడండి. అయ్యో పాపం, ఈరోజే తన జీవితంలో చివరి రోజు. అందుకే మిమ్మల్ని బాగా ప్లాన్ చేసి ఈ కొండపైన వరకు తీసుకొచ్చాను. అలా అని అనుకుంది. తర్వాత గోపిక, ఏంటత్తయ్యా, కొండ చివర మనమిద్దరమే ఉన్నాము, వేరే ఎవ్వరూ లేరే, ఒంటరిగా ఉన్నామే అని మీకేం భయం లేదా? అలా అని అడిగింది. ఓసి నా కోడలు పిల్లో, నేనెందుకే భయపడాలి? నేనొక ఆడపులిని తెలుసు కదా. నీలాంటి పనికిరాని దద్దమ్మలే అన్నిటికీ భయపడి సస్తారు. మేమంతా అడవిలో ఉండే సింహాన్నే తరిమి కొట్టిన వంశం మాది తెలుసా? అలా అని చెప్పారు మీనాక్షి. ఆమె అలా చెప్పగానే గోపిక, ఓ అలాగా, ఇంకొద్దిసేపే కదా, మాట్లాడుకోండి అలా అని మనసులో అనుకున్నారు. కొండ కొనభాగానికి వెళ్ళగానే గోపికని తొయ్యడానికి సమయం చూసుకుంటూ ఉన్నారు మీనాక్షి. అక్కడ ఇక్కడ అని నిలబడుకొని ఉన్న గోపిక ఆఖరికి కొండ చివరి భాగం దగ్గరకొచ్చింది. ఇదే గోపికని పైనుండి కింద తోయడానికి సరైన సమయం. అలా అని అనుకొని పిల్లిలాగా చప్పుడు లేకుండా మెల్లగా వచ్చి గోపికెనకాలొచ్చి నిలబడ్డారు మీనాక్షి. తనని కొండపై నుండి తొయ్యడానికి రెడీగా చేతులు చాపుకుంటూ వెళ్లారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవటానికి ఈ కథ యొక్క మరో భాగాన్ని మర్చిపోకుండా చూడండి.